హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ హేమంత్ కుమారి. హేమాస్ కిచెన్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు ఒక రకమైనటువంటి రుచికరమైనటువంటి వంటతో నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే కాకరకాయ పులుసు. కాకరకాయ పులుసు చాలా రుచికరంగా ఉంటుందండి. దాన్ని తయారు చేసే విధానము, దానికి కావాల్సిన పదార్థాలు నేను ఇప్పుడు మీకు చెప్తాను. మరియు ఆ పులుసు రెసిపీని నేను మీకు చూపిస్తానండి. మరి ఎందుకు ఆలస్యం, ప్రాసెస్కి వెళ్ళిపోదాము. మొదటగా స్టవ్ వెలిగించుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని మనం కుక్కర్ పెట్టుకున్నామండి. ఇందులో ఆయిల్ వేసుకుందాము. కుక్కర్ వేడయిందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ బాగా వేడవ్వాలి. ఇప్పుడు ఇందులో పోపులు వేసుకుందాము. పోపులు, కొంచెం మెంతులు, ఇవన్నీ కూడా బాగా వేగాలి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఇవి కొంచెం బాగా వేగాలి. కొంచెం పచ్చివాసన పోయే వరకు వేగాలి. ఇందులో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. అల్లం పేస్టు, అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకుందాము. ఇవన్నీ బాగా వేగాలి. వేగుతున్నాయి కదా, బాగా వేగాయి. ఇప్పుడు ఇందులో కాకరకాయ ముక్కలు వేసుకుందాం. కట్ చేసి శుభ్రంగా కాయలను కడుక్కొని కట్ చేసిన ముక్కలండి. ఇవి కూడా కొంచెం వేగాలి. కొంచెం వేగాక కొంచెం టమాటా ప్యూరీ వేద్దాము. కాసేపు వేగాలి. ఇప్పుడు వేగింది కదా, ఇందులో కొంచెం టమాటా ప్యూరీ వేద్దాము. ఇంకోటి టమాటా ప్యూరీ. కొంచెం వేగాలి. ఇందులో కారం, పసుపు, ఉప్పు వేద్దాం. కారం, పసుపు, ఉప్పు. చిటికెడు పసుపు. ఇప్పుడు కొంచెం వేగనిద్దాము. ఒక్క నిమిషం. చూసారా, వేగింది కదా. ఇప్పుడు ఈ కర్రీని మనం కుక్కర్లో కూడా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. ఎర్లీగా అయిపోతుంది, ముక్కలు కూడా చాలా బాగా ఉడుగుతాయి. నేనైతే కుక్కర్లో చేసుకుంటున్నాను. మామూలుగా తపేలా పెట్టి కూడా మామూలుగా చేసుకోవచ్చు, మన ఇష్టమే. ఇప్పుడు ఇందులో ఒక బెల్లం ముక్క వేద్దాం. కాకరకాయ పుల్ల బెల్లం పెట్టుకొని వండుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందంటే చాలా రైస్ తినేస్తారు మీరు. ఇది ఇప్పుడు అన్నీ వేగిపోయాయి కదా. దీంట్లో కొంచెం మనం వాటర్ పోసుకుందాం. వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 3 విజిల్స్ వచ్చిన వరకు ఉంచుకోవాలి. మూడు విజిల్స్ రావాలండి. చింతపండు తర్వాత వేసుకుందాము, ఎందుకంటే ముందే వేసుకుంటే ముక్కలు ఉడకవు కదా, అందుకోసం తర్వాత వేసుకుందాము. ఇప్పుడు మనం మూత పెట్టుకుందాము. నేను కుక్కర్ మూత పెట్టుకుంటున్నాను.
ఫ్రెండ్స్ ఇప్పుడు కుక్కర్ అయిపోయింది కదా, మనం మూత తీద్దాము. అయితే ఈ కాకరకాయలు చాలా బాగా ఉడికిపోయండి. దీన్ని కొంచెం స్మాష్ చేసుకుందాం. ఇక స్మాష్ చేసుకోవాలి అంటే కొంచెం ఇలాగా. ఇప్పుడు ఇలాగా స్మాష్ చేసుకుంటే ఇది చిన్న గ్రేవీలాగా వస్తుందండి. చూసారు కదా, బెల్లం అన్నీ కరిగిపోయి అన్ని పదార్థాలు వేసాం, కానీ మరొక ఇంగ్రీడియంట్ మిగిలిపోయింది. అదేంటంటే చింతపండు పులుసు. అంటే ఇది కాకరకాయ పులుసు కదా, పుల్ల బెల్లం అంటారు చూసారా మన ఆంధ్రాలో. ఇది ఇప్పుడు ఇది స్మాష్ అయింది కదా, ఇది చింతపండు నానబెట్టుకొని పులుసు తీసుకున్నానండి. ఇది మనం ఇందులో వేసుకుంటున్నాను. ఓకే, వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ కర్రీ ఏమో ఇంకా గ్రేవీలాగా దగ్గరగా రావాలి, చిక్కగా. అంతవరకు మనం ఒక 10 నిమిషాలు మరిగించుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూస్తూ వెయిట్ చేస్తూ ఉండండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బాగా దగ్గర అయింది. ఇలా ఉండాలి. సాల్ట్ చూద్దాము. గ్రేట్ సాల్ట్, బెల్లం అన్నీ సరిపోయండి, చాలా ఎక్సలెంట్గా ఉంది. సో ఫ్రెండ్, కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. నేను కొంచెం కొబ్బరి కూర వేస్తాను, మరీ ఎక్కువగా ఏం లేదు, జస్ట్ కలర్గా కనిపించాలి కదా, అందుకోసం నేను వేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, కాకరకాయ పులుసు అయితే రెడీ అయిపోయింది. మనం స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి తీసుకొని కొబ్బరి కూరతో గార్నిష్ చేసుకుందాం. చూస్తున్నారు కదా, ఇలాగా పచ్చిమిర్చి పెట్టి మనం గార్నిష్ చేసుకుంటున్నాం. మధ్యలో కొబ్బరి కూర వేసానండి. సూపర్గా ఉంది, చూడడానికి మంచి కలర్ఫుల్గా ఉంది, మంచి టేస్టీగా కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఒక విషయం ఇదేంటంటే, ఈ కర్రీ చపాతీలోకి బాగుంటుంది, పప్పు సాంబార్ రైస్లో కూడా చాలా బాగుంటుంది, మెయిన్ చపాతీలోకి చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. కర్రీ షుగర్కి కూడా